నిజంగా మా ఆవిడ నాకు దొరకడం నా అదృష్టం సార్. నాతో పెళ్లి కాకముందు తను చాలా గడుసమ్మాయి అంట సార్. ఎవరైనా ఒక్క మాటన్నా పడేది కాదంట సార్. కానీ ఇప్పుడు తనకి నేనంటే ప్రాణం. నా మాటే తనకి శాసనం. ఒక్క మా ఆవిడే కాదు సార్, ఆడవాళ్ళంతా అంతే. ఆడవాళ్ళంటేనే త్యాగం అని అర్థం అనుకుంటా. నువ్వు మళ్ళీ అమ్మ అని పిలిచిన క్షణమే నేను జరిగిందంతా మర్చిపోయాను శౌర్య. అమ్మ ఎప్పుడూ పిల్లల్ని ఆశీర్వదించాలని చూస్తుంది, కానీ బిడ్డ క్షమాపణ చెప్తే క్షమించాలని కాదు. నాకు తెలిసి మీ ఇంట్లోనూ అంతే ఉండి ఉంటారు కదా సార్. సార్, అది మొన్న కళ్యాణి మేడం గారు మా షాప్కొచ్చి 2 శారీస్ తీసుకెళ్లారు. మీరే కదా నా వైఫ్ కళ్యాణికి ఏం కావాలన్నా ఇవ్వండి, నేను తర్వాత పే చేస్తా అన్నారు. అదే మాట మేడం గారు చెప్పి నగలు తీసుకెళ్లారు సార్. ఏంటి సార్ ఏం మాట్లాడటం లేదు? భార్యలను పొగడ్డం ఆపి ఇంకా మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది మూర్తి గారు. సారీ సార్. కళ్యాణిని అనవసరంగా తిట్టేశానా? అడగకుండా ఉండాల్సిందేమో. ఖచ్చితంగా కళ్యాణి బాధపడి ఉంటుంది. కానీ ఒక్కసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తే అది అలవాటనే కదా అర్థం. మార్వాడి దగ్గర అమౌంట్ కట్టకుండా కట్టాను అన్నావు, కానీ కట్టలేదు. నువ్వు కట్టలేదని చెప్తే నేనైనా సీట్కి అమౌంట్ ఇచ్చేవాడిని కదా. కళ్యాణి, నువ్వేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు? బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? నన్ను ద్వేషించి అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంది అంటే బాధపడేదాన్ని కాదు. కానీ ఆఫీసర్ నేను తప్పు చేశానని నమ్ముతున్నారు. అదే భరించలేని బాధ అనిపిస్తుంది. అలా అని ఉదయం నుండి ఏమీ తినకుండా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటావా? అలా చేస్తే నువ్వు తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుందా? లేదు కదా. ముందేమైనా తిను కళ్యాణి. ఈరోజు నాకు చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది, కళ్ళకి ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు నా కొడుకుని తన వెనక తిప్పుకుంటూ నన్నేడిపించిన కళ్యాణి ఈ రోజు నుండి ఏడవడం స్టార్ట్ అయింది. ఇది ఏడవటం దినదినాభివృద్ధి జరిగి దీన్ని చూసి ఈ అనుపమ మా అమ్మ బాధపడుతూ ఉండాలి. పోనీ నేనన్నం కలిపి తీసుకురానా? నాకు ఆకలిగా లేదమ్మా. నట్టింట్లో కూర్చొని ముసలి కన్నీరు కారిస్తే కరిగిపోవడానికి ఇక్కడ నా కొడుకంత పిచ్చి మహారాజులెవరూ లేరిక్కడ. తిననని భీష్మించుకుని కూర్చుంటే మీ అమ్మ మీ మావయ్య బ్రతిమలాడుతూ గోము చేస్తారేమో. నాకైతే నిన్ను మా పరువు తీసినందుకు 2 చెంపలు వాయించాలనిపిస్తుంది. పాపం నా కొడుకు. తాళి కట్టిన పాపానికి పోనీలే అని ఈ మధ్య చేరదీశాడు, ప్రేమగా ఉంటున్నాడు. ఆఖరికి నేను ఒక్క మాట అంటున్నా నన్నే నోరు మూయించేవాడు. అలాంటి వాణ్ణి మోసం చేయాలని పరువు తీయాలని ఎలా అనిపించిందే నీకు? ఇంకాపుదమైంది. నా మనవరాలు తప్పు చెయ్యదు. దానికి నీలాంటి బుద్ధి రాలేదు. ఒకరిని ప్రేమించే మనసు చేరదీసే తత్వాలే వచ్చాయి గాని దొంగతనాలు, పక్కవాళ్లు బాగుంటే ఓర్చుకోలేని తనం అలాంటివేం రాలేదు నా మనవరాలికి. ఇంకా ఇంత జరిగా కూడా ఎలా వెనకేసుకొస్తున్నావమ్మా? శౌర్య పేరు చెప్పి నగలు చీరలు తెచ్చుకోవడాన్ని ఏమంటారు?
శౌర్య ఇచ్చిన డబ్బుని కట్టకుండా కట్టాము అని నీ పెంపుడు కూతురు ఆవిడ పెంపుడు కూతురు అబద్ధాలాడుతున్నారే దాన్నేమంటారు? మీకెలా చెప్తే అర్థమవుతుంది అత్తయ్య? నిజంగా నేనలా చేయలేదు. చేయకుండానే నీ మీద అబద్ధం చెప్పడం ఆ సేటుకేవైనా సరదానా? లేకపోతే నీ మీద ఏవైనా పాత కక్షలున్నాయా? లేవుగా. నీ మాయ మాటలు ఇన్ని రోజులు శౌర్య నమ్ముతూ వస్తున్నాడు. ఈ రోజు నుంచి నమ్మడు. చూసావుగా నీ మీద ఎంత కోపంగా ఉన్నాడో. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందుంటుంది నీకు. నువ్వు వాడి సానుభూతి పొందాలని తినకుండా కూర్చుంటే నీకే నష్టం. ఎందుకంటే నిన్ను చూసి వాడేమి కరిగిపోడు. నువ్వు తప్పు చేశావని ప్రూవ్ అయిన మరుక్షణం ఉంటుంది వాడి చేతిలో నీకు. పోయినసారి ఐస్ గడ్డల మీద నించోబెట్టాడు, ఈసారి నిప్పుల మీద నించోబెడతాడు. అమ్మ కళ్యాణి, ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా మేమందరం నిన్ను నమ్ముతున్నాం. నువ్వే తప్పు చేయలేదని. శౌర్యకి నిజం తెలిస్తే ఖచ్చితంగా నిన్ను మళ్ళీ ప్రేమగా చూసుకుంటాడమ్మా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈ దమయంతి మాటలు నువ్వేం పట్టించుకోకు. రా, అన్నం తిందుగాని రా అమ్మా. లేదు నానమ్మ, ఆఫీసర్కి నా మీద కోపం పోయే వరకు నేనేమి తినను. నేను ఇలాగే ఉంటాను. నా వల్ల ఆఫీసు చాలా మాటలు పడ్డారంట. అలాంటప్పుడు నాకెలా ఆకలేస్తుంది? కళ్యాణి ఆగు, కొంచెమైనా తిను. ఆగనుపమా. ఓదార్పు యాత్ర పేరుతో నా ఇంట్లోకి రావాలని చూస్తే బాగోదనుపమా. కాదు కూడదు అని దాటావో 3 అడుగులున్న గోడని 30 అడుగులు చేసేస్తాను. అప్పుడు కనీసం దూరం నుండి చూసుకోవడానికి కూడా ఉండదు. ముప్పై అడుగులే కాదు దమయంతి, 300 అడుగులు కట్టినా కళ్యాణికి ఇంట్లో వాళ్ళకి మధ్య ఉన్న ప్రేమను ఆపలేవు. కళ్యాణి తప్పు చేసింది. అది త్వరలోనే ప్రూవ్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది మీకు ఈ దమయంతి అంటే ఏంటో. బాధపడకు అనుపమా. ఆ శివయ్య ఎప్పుడు న్యాయాన్ని గెలిపిస్తాడు. న్యాయం వైపు నిలబడతాడు. ఈ కళ్యాణికి నా కొడుక్కి దూరం పెంచడానికి, కుదిరితే నా కొడుకు చేత ఆ కళ్యాణిని ఇంటి నుండి కూడా గెంటేయించడానికి బంగారం లాంటి బంగారం అవకాశం చేజార్చుకోకూడదు. ఆ సేటుకి ఫోన్ చేసి ఇంటికొచ్చి కళ్యాణి 3 లక్షలు కట్టలేదు అని చెప్పించాలి. హలో సేటు గారు, నా పేరు దమయంతి. మీ దగ్గర 3 లక్షలకి టోకరా వేసింది కదా కళ్యాణి, దాని అత్తని మాట్లాడుతున్నాను. మేడం, మీరే ఎలాగైనా నా డబ్బులు ఇప్పించాలి మేడం. అయితే సాయంత్రం మా ఇంటికి రా. వచ్చి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు. నీ డబ్బు నా కొడుకుతో నేనే ఇప్పిస్తాను. అలాగే మేడం. ఇంతకీ నేనేం చెప్పాలి మేడం? సేటు, మర్చిపోకుండా 5ంటికి మీరెక్కడుండాలి. నా కొడుకు వస్తాడు. అప్పుడు వాడి ముందు పంచాయతీ పెట్టి దాని లెక్క మీ లెక్క తేలుస్తాను. అలాగే మేడం. కళ్యాణి, ఈ రోజుతో నీ మీద శౌర్యకి పూర్తిగా అసహ్యం వేసేలా చేస్తాను. నిన్ను తాకాలంటేనే అసహ్యం వేస్తోంది.
అంతలా నేనేం చేశానని? నర్మయ్, ఇంటి పరువు పోతే సహించలేను అంటా. మళ్ళీ నువ్వే ఇంటి పరువు వీధిలో పెడుతున్నావు. ఆ సేట్ని ఎందుకు పిలుస్తున్నావు? అవును, పిలిపిస్తున్నాను. ఎందుకంటే ఆ సేటు వెళ్లి ఊళ్ళో అందరితో పలానా వాళ్ల కోడలు ఇలాంటిది, పలానా పోలీస్ ఆఫీసర్ శౌర్య భార్య ఇలా చేసింది అని చెప్పేలోపు నేనే పిలిచి మనింట్లోనే ఇంటి గుట్టుకి పరిష్కారం చూపిద్దామని పిలిపిస్తున్నాను. నీ కుట్రలు నాకు తెలుసు దమయంతి. మీకు నేను మాత్రమే చెడ్డదానిగా కనిపిస్తాను, ఇంకెవరు కనిపించరు. కన్న కొడుక్కి లేనిపోనివి చెప్తూ నమ్మిస్తూ వాడి కాపురాన్ని నాశనం చేయాలని చూస్తున్నా. నీ మాటలు విని శ్రీరాముళ్లాంటి నా కొడుకు మొన్నటిదాకా కళ్యాణి పాలిట రావణాసురుడయ్యాడు. ఇప్పుడు మళ్లీ తన తప్పు తెలుసుకుని మారిపోయాడు. మళ్లీ వాణ్ణి చెడ్డవాణ్ణి చేయకు. ఇంకా ఆపుతారా? మీ మేనకోడలు శూర్పణక తాటకి ఇంకా అన్ని మాయ మాటలతో ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళని మాయ చేసి తన వైపు తిప్పుకునేది ఇప్పుడు బయట వాళ్ళని మోసం చేస్తుంది. నా కొడుకేమో సేటుకి డబ్బులిచ్చేశాను అని చెప్పి నా కొడుకిచ్చిన డబ్బుల్ని నొక్కేసింది. పైగా నంగనాచి తుంగ బొర్రలాగా ఏవి తెలియనట్టు అమాయకంగా మొహం పెడుతుంది. మొహం పగలగొట్టేవాళ్ళు లేక. దమయంతి, కళ్యాణి అంటే నీ కోపం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. కళ్యాణి నీ అన్న కూతురు, మన మేనకోడలు. నువ్వన్నట్టు కళ్యాణినే డబ్బులు తీసుకుంది అనుకుందాం. మనింట్లో ఆడపిల్లే కదా. సేట్ని ఇప్పుడే రమ్మని డబ్బులిచ్చేద్దాం. సరే అయితే ఒప్పుకుంటున్నాను. అయితే కళ్యాణిని ఒక పని చేయమనండి. ఏంటది? శౌర్య రాగానే తనే తప్పు చేశానని ఒప్పుకోమని చెప్పండి. అందరి ముందు రచ్చ చేయను. అప్పుడు శౌర్య ముందు తప్పు చేసిందల్లా నిలబడాల్సి వస్తుంది కదా దమయంతి. దానికి నేను ఒప్పుకోను. అయితే సాయంత్రం రచ్చ జరిగి తీరుతుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకో. చివరికి న్యాయమే గెలుస్తుంది. నా కోడలు తప్పు చేయదనే నమ్మకం నాకుంది. కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాకుండా అలాగే ఉండిపోయావు. నీరసం వచ్చేసింది కూడా. కొంచెమైనా తినమ్మా. వద్దు మావయ్య. శౌర్యకి ఆవేశం ఎక్కువ, అలాగే ప్రేమ కూడా ఎక్కువేనమ్మా. వాడి ఆవేశానికి ఇప్పుడు దమయంతి ఆజ్యం పోస్తుంది. శౌర్యకి నిజమేంటో తెలిసాక మళ్ళీ నిన్ను ప్రేమగా చూసుకుంటాడనే నమ్మకం నాకుందమ్మా. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను మావయ్య. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. ఆ రోజు సేట్కి అనుపమమ్మ దగ్గర కార్డు తీసుకుని మరీ కట్టాను. నాకు తెలుసమ్మా నువ్వే తప్పు చేయవని. అదే శౌర్యకు కూడా అర్థమవుతుంది. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు. అప్పటిదాకా ఇలానే ఉంటానంటే ఎలా చెప్పమ్మా? చిన్నప్పటి నుండి ఎప్పుడూ మేనమామగా నీకు ఏ శుభకార్యం జరిపించలేదు. కనీసం గోరుముద్దలు కూడా తినిపించలేదు. ఆ అవకాశం ఈ రోజు వచ్చిందనుకుంటా. మీ చేత్తో తినాలనే ఉంది మావయ్య, కానీ ఇప్పుడొద్దు మావయ్య. నా తప్పేం లేదని రుజువయ్యాకే తింటాను. అది కాదమ్మా. అదే వద్దు అంటుంది కదా, మీకేంటి బాధ? ఒక్కరోజు తినకపోతే ఏం చావదులే. మావయ్య, నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం నాకిష్టం లేదు. వదిలేండి మావయ్య, నాకేం కాదు. అది కాదమ్మా, ఈ రాక్షసిని ఈ విషయంలో అత్తయ్య మీద చేయి చేసుకుంటే నా మీదొట్టే మావయ్య. చూడు, ఇది నా మేనకోడలి మంచితనం అంటే. నువ్వు తనకి చెడు చేయాలని చూస్తున్నా నిన్నేమీ అనొద్దని తన మీద ఒట్టేసుకుంది. ఇంత జరిగినా నువ్వు జీవితంలో మారవు. ఛీ, నీది ఒక బతుకేనా? ఏంద్ర అట్టుండవు? నాకేం అర్థం కావడం లేదమ్మా. పిచ్చిలేస్తుంది. ఒక్క పూట కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోతుందమ్మా. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నీ గురించి ఆలోచించి ఆలోచించి నాకు కూడా మనసులో చాలా బాధగా ఉందిరా. నా కొడుకు జీవితం ఇట్టయిపోతుంది ఏందా అని.
హాయిగా పెళ్లి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకుంటూ నా చేతుల్లో మనవన్నో మనవరాలను పెడితే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను కదూ. నువ్వేమో సినిమాలన్నావు, సరేలే అన్నాను. ఉన్నట్టుండి సంపదను తీసుకొని పోయి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు కదురా. ప్రేమ గుడ్డిదని నిన్నాను, నీ విషయంలో చూస్తున్నానురా. నువ్వెన్ని చెప్పినా నా మనసులో నుంచి సంపద పోదమ్మా. తను నన్ను నమ్మి తన జీవితాన్ని కాదనుకుని వచ్చింది. అలాంటి సంపదని నేను మధ్యలో వదిలేయలేను. నేను నమ్మి నీతో వచ్చిందైతే నీతోనే జీవితం అనుకోవాలి కదరా. కానీ సంపద నీ వైపు ఒక కాలు, బాబు అంటూ సౌరి వైపు ఇంకో కాలు పెడతా ఉంది. 2 పడవల మీద ప్రయాణం జీవితాన్ని నాశనం చేస్తదిరా. అనుభవంతో నీ మంచి కోరి చెప్తా ఉండాను సిద్ధు. ఆ సంపద ఆలోచన సరిగ్గా లేదు. నువ్వు దాని మాయలోంచి తొందరగా తేరుకోకపోతే ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటది. అది అవకాశవాది. రేపొద్దున శౌర్య క్షమిస్తే ఖచ్చితంగా నీతోనే ఉంటాను శౌర్య అని అతనితో వెళ్ళిపోతుండ్లా. లేదమ్మా, సంపద అలా చేయదు. చెయ్యదు సరే, చేస్తే ఏం చేస్తావు? నీ మొగుడు దగ్గరికి ఎందుకు పోయినావని అడగగలవా? కోర్టులో కేసు ఏమైనా వేయగలవా? పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇవ్వగలవా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. అందుకే ముందుగా జాగ్రత్త పడు అని చెప్తా ఉండా. కాసేపు నన్ను వదిలేయమ్మా, వెళ్ళు. నేను చెప్పాల్సింది చెప్పినాను, ఇంక నీ ఇష్టం రా. మళ్ళీ సిద్ధుకి నా మీద చాడీలు చెప్పి వెళ్తున్నట్టుంది. బాబు బాబు అంటావు కదే, ఏడుస్తున్నాడు. వెళ్ళి ఏడు పాపు. కళ్యాణి, కళ్యాణి నువ్వు రెస్ట్ తీసుకో, నేను బాబుకు పాలు పట్టించొస్తాను. ఆగర్భమా, నేనింతకు ముందు చెప్పిన మాట మర్చిపోయావా? లేకపోతే దీని మాట ఏంట్రా వినేది అనుకున్నావా? దమయంతి, చిన్నపిల్లడు పక్క ఆకలితో గుక్క పెట్టి ఏడుస్తుంటే నీ పంతమేమిటి మధ్యలో? కన్నయ్య, సారీ కన్నయ్య, నీరసంగా ఉండేసరికి తెలియకుండానే నిద్రపోయాను. ఆకలేసిందా కన్నయ్య? కళ్యాణి పడుకోవచ్చు కదా. కళ్యాణి, 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 అమ్మ కళ్యాణి, 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 అయ్యో కళ్యాణి. అమ్మా,
అమ్మ కళ్యాణి, అమ్మ కళ్యాణి. శౌర్య, కళ్యాణి. నీళ్లు. కళ్యాణి, ఏమైంది? ఉదయం నుండి నేనేం తప్పు చేయలేదు అంటూ ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు శౌర్య. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. నేనే తప్పు చేయలేదు ఆఫీసర్.